హాయ్ అండి, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అందరూ పండుగ ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? నేనైతే బాగా చేస్తున్నానండి. నాకు ట్యాంకర్స్ అంటే నిజంగా చాలా భయం అండి. ఇప్పుడు ట్యాంకర్స్ ఇప్పుడు భయపడతారా ఒక్క ఈ కాలాల కొద్దీ అనుకుంటున్నారేమో. నిజానికి చిన్నప్పటి నుంచి అయితే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఎందుకు భయము అంటే వెలిగిస్తున్నారు కానీ లైట్గా చూసుకుంటూ నా భయంగానే ఉంది. ఒకప్పుడైతే నిజంగా చిన్నప్పుడైతే అస్సలు భయం లేదండి. అంత సరదాగా వెలిగించేది, బాగా ఎంజాయ్ చేసేది. కాకపోతే భయం ఎందుకు వచ్చింది అంటే ఒక పెద్ద ఇన్సిడెంటే జరిగిందండి. ఒకరోజు అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళున్నాను నేను. అప్పుడు వచ్చేసి ఇలాగే క్యాంకర్స్ ఎవరైనా కలుస్తుంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది చూడడం కూడా. ఆ తిరునాళ్ళలో ఇలాగే చిచ్చుగుడ్లు అయితే వెలిగించారండి. చిచ్చుగుడ్లు వెలిగిస్తే చూడడానికి అయితే అది పనిగా ముందుకు వెళ్ళిపోయాను నేను. మరి ఉన్నట్టుండేది ఒక్కసారిగా వేలేసి వచ్చేస్తే నా పైన అయితే పడిందండి. పడేసరికి అస్సలు నిజంగా ఆ రోజు దేవుడిని ఎత్తునున్నట్టేనండి. నిజంగా అసలు చీరంతా కాలిపోయి అస్సలు ఇలా ఉంటే ఎంత ఘోరం అంటే అసలు నాకైతే చాలా టెన్షన్ ఇస్తుంది, భయం వేసేస్తుంది. అసలు ఎంత భయపడ్డానంటే అస్సలు చెప్పలేనండి. చీరంతా కొంగు కుచ్చులంతా కాలిపోయింది. కథ అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి కథ ఆపేసి పట్టేసుకున్నారండి. అప్పటికే చాలా వరకు చీరకు వెనక బయట కొంగు లైట్గా కాలాయి. అప్పటి నుంచి మాత్రము నా క్యాంకర్స్ అంటే అస్సలు ఇవంటే భయం అండి. అస్సలు నిజంగా చాలా అంటే చాలా భయము. కానీ వెలిగించాలని ఆశ, అందుకే అలా అంత భయం అంత భయపడిపోయాను నేనైతే ఆ రోజు జరిగిన దానికి. అప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా అయితే దూరంగానే ఉంటానండి క్యాంకర్స్కి మాత్రం. దీపావళి అంటే సంబరమే కానీ అవి వెలిగించాలి, వాటి దగ్గరికి వెళ్ళాలి అంటే నాకైతే నిజంగా భయము. అందులో పెద్ద పెద్ద టపాకాయలు ఉంటాయి కదా, ఆ శబ్దం విన్నా కూడా నాకు ఫుల్ భయం వచ్చేస్తుంది. లాస్ట్గా చిచ్చుబుడ్లు కూడా వెలిగించేందుకు జంకుతూ అయితే వెలిగిస్తాను. ఎందుకంటే పేలుతుందేమో ఆ రోజు జరిగింది కదా, జరిగినప్పటి నుంచి అయితే చాలా భయం నాకు. కానీ పిల్లలైతే అస్సలు వినరండి. మా వాడు ఇప్పుడు దాకా ఇక్కడ కాల్చాడా, మా తమ్ముడైతే తెచ్చిచ్చాడండి అన్నీ చిచ్చుబుడ్లు అనేసి పటాకులు అనేసి అవి ఇవన్నీ ఎన్నో చాలా రకాలు తెచ్చిచ్చాడు. అవన్నీ కాల్చాడండి. అవన్నీ కాల్చి మళ్ళీ కొన్ని ఎగపెట్టుకొని మళ్ళీ సరిపోక మళ్ళీ 200 డబ్బులు ఎత్తుకుపోయి మళ్ళీ కొనుక్కొని వచ్చుకొని మళ్ళీ మా అమ్మ ఇల్లు కూడా మాది, మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఇవరేనండి. మా అవ్వాళ్ళ ఇంటికి పోయి కాలుస్తానని అవి ఎత్తుకుపోయి అక్కడ పోయి మళ్ళీ కాలుస్తున్నాడు. ఈరోజు అయితే మా తమ్ముడు తెచ్చి అవి సరిపోలే ఆయనకి, మళ్ళీ 200 పెట్టి మళ్ళీ కొన్నాడు. అవి ఇంకా సరిపోలేదంట పోయాడండి. చూడండి అసలు ఏమన్నా అసలు పిల్లలకైతే డబ్బు విలువే తెలియటం లేదండి. నిజంగా అస్సలు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇవ్వకంటే అలుగులు ఏడుపులు అబ్బాయి ఇలా అంటే అలా తినేస్తారు. అదే 100 రూపాయలు ఒకప్పుడు మేము నా చిన్నతనం అయితే నాకైతే గుర్తొస్తూ ఉంటుంది. ఆ 100 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏమి తీసిస్తే అమ్మోళ్ళు 100 అని ఇట్లా అనేసేవాళ్ళు. 2 కాకరోజులు బాగా తీసి ఇచ్చేది అప్పుడు కొవ్వొత్తుల ప్యాకెట్ అంతే. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయంటే బాబోయ్, అది తాగుతుంటే ఇక్కడ గుండెల్లో దడ చేస్తుంది. అయినా సరదాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పిల్లలకైతే కొంచెం జాగ్రత్త చెప్పండి. ఒక రోజు ఉండదు కదా. దేవుడి దయ వల్ల నార్మల్గా కాల్చాము అయిపోయిందంటే ఓకే. అలా కాదని అవి ఏమన్నా పేలిన వేసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు పిల్లలకైతే చాలా జాగ్రత్త చెప్పండి. నిజంగా వాటి వల్ల బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా అయితే కాల్చుకోండి. ఓకేనండి. అందరూ పండుగ బాగా చేసుకున్నారు కదా, నేనైతే బాగా చేసుకున్నానండి. ఓకేనా. మళ్ళీ అందరికి ఒకసారి హ్యాపీ దివాళీ.